ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను జరిగిన స్టోరీ అన్నమాట అండి, బంగారం కోసం జరిగిన స్టోరీ నేను చెప్తున్నాను అన్నమాట ఈ వీడియోలోని. ఇది సైన్ అన్నమాట అండి, జరిగిన స్టోరీ. నేను నాకు తెలిసిన ఆవిడని చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట అండి. ఫంక్షన్కి వెళ్తే ఆవిడ పక్క వాళ్ళు సైన్, ఆవిడ తెలిసిన వాళ్ళది సైన్ తెచ్చుకుందాం అన్నమాట. అది పర్సులో పెట్టుకొని తెచ్చుకుంది. మేము ఊరు వెళ్ళేది 2 ఆటోలు ఎక్కాలన్నమాట అండి. ఒక ఆటో ఎక్కాము. ఆటో షేర్ ఆటో ఎక్కేటప్పటికి ఆవిడ ఈ సైన్ తీసి తన మెల్లో పెట్టేయమందన్నమాట. పెట్టేసాను నేను. పెట్టేసి ఇంకొక వేరే ఆటో ఎక్కాలి కదా ఊరు వెళ్ళడానికి అనేసి నడుస్తున్నాం. కొద్ది దూరం నడాలి. నడుస్తుంటే వెళ్ళేటప్పుడు ఈ కచ్చీబుని ఈ పర్సులో సైను పెట్టింది కదా, నేను ఆటోలో పెట్టేశాను. ఇది పర్సులో డబ్బులు ఉన్నాయి, అది కచ్చీబుతో పట్టుకుంది ఆవిడ. పట్టుకొని వదిలేసింది. మేము కొంచెం దూరం వెళ్ళాం. ఆ దూరం వెళ్ళేటప్పటికి ఒక అబ్బాయి సైకిల్ మీద వస్తానే అసలు పర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అలా ఉండిపోయాం ఇద్దరం కూడా షాక్ అయిపోయి. ఉండిపోతే మేము ఎందుకు షాక్ అయిపోయాం అంటే, ఈ పర్సులో నీ సైన్ ఉండిపోయింది అనుకోండి, పోను ఇంక ఎవరిని పిల్లలేదు, అలాగని అరలేదు, ఏం చేయలేదు. అలా నిల్చొని ఉన్నాం. నిల్చొని ఉంటే అప్పుడు సరే ఎందుకంటే ఈ సైన్ పోయి ఆ పర్సులో ఉండిపోతే సైన్ పోను, ఈ డబ్బులు పోతే పోనీలే అనేసి అలా ఉండిపోయి, అప్పుడు నేను ఉన్నాను కదా, డబ్బులు అయ్యి సెట్ చేసుకొని ఫంక్షన్కి అటు ఎక్కేసి ఫంక్షన్కి వెళ్ళిపోయాను అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంతలో ఉంటేనే అంతలోనే బంగారం వేసుకొని వెళ్తేనే బెటర్, తెలిసినంత మట్టుకి. ఎందుకంటే వేరే వాళ్ళు సైన్ కాబట్టి వాళ్ళు ఎంత అంటే అంతే ఇవ్వాలి. అదే కాసు అనుకోండి, 2 కాసులు అంటే 2 కాసులు ఇవ్వాల్సిందే, 3 అంటే 3 కాసులు ఇవ్వాల్సిందే. నేను ఎందుకు చెప్తున్నానంటే, వేరే వాళ్ళది కాబట్టి మనదంటే కొంచెం ఏదో బాధపడి కొన్నాళ్ళు బాధపడతాం, ఇంకా బాధ ఎక్కువైపోద్ది కదా వేరే వాళ్ళది అనేటప్పుడు. వాళ్ళు ఊరుకోపోతారు, ఏదన్నా జరుగుతుంది. మేము కాశీ కూడా వెళ్ళాను అన్నమాట అండి. అలాగే కాశీ వెళ్తే రూమ్ లో డబ్బులు పట్టేశాను, చిల్లర డబ్బులు హ్యాండ్ బ్యాగ్ లోని ఒక 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఎవరికైనా వేయడానికన్నా గుళ్ళకైనా ఎంత కట్ట హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను అన్నమాట అండి. పెట్టుకుంటే ఏమైంది, జిప్పు లాగా ఉంది. ఎప్పుడు తీస్తారు కానీ కాశీ వెళ్ళినప్పుడు బంగారం వేసుకోకపోతేనే మంచిది. అలాగని డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాశీలో దొంగలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. అందుకే ఇప్పటి నుంచే వీడియో చేయాలనుకుంటున్నాను. బంగారు విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏరే వాళ్ళు పట్టుకెళ్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా ఎరువు, చాలా మనకి బరువు అన్నమాట అండి. అందుకని వీడియో చేయబోతున్నాను. ఈ మాటలు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా నచ్చాయనుకోండి చిన్న సబ్స్క్రైబ్ చేయండి.